భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. 26 వరకు బ్రిటన్, మాల్దీవులలో 4 రోజుల అధికారిక పర్యటన చేయనున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, భద్రత, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. బ్రిటన్, భారత్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, ఆర్థికం, సాంకేతికత, రక్షణ, భద్రత, వాతావరణం, ఆరోగ్యం, విద్య, అంతర్జాతీయ అంశాలపై బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో మోడీ చర్చలు జరపనున్నారు. ఇక మాల్దీవుల ప్రెసిడెంట్ మహమ్మద్ మొయిజ్ను ఆహ్వానంపై హిందూ మాల్దీవుల హర్తరఫ్ ఎకనామిక్ అండ్ మారిటైమ్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ను సమీక్షిస్తూ మాల్దీవ్స్ 60వ స్వాతంత్ర దినోత్సవంలో గౌరవ అతిథిగా పాల్గొని ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలపరచనున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. 26 వరకు బ్రిటన్, మాల్దీవులలో 4 రోజుల అధికారిక పర్యటన చేయనున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, భద్రత, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ఇక బ్రిటన్, భారత్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, ఆర్థికం, సాంకేతికత, రక్షణ, భద్రత, వాతావరణం, ఆరోగ్యం, విద్య, అంతర్జాతీయ అంశాలపై బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో మోడీ చర్చలు జరపనున్నారు. ఇక మాల్దీవుల ప్రెసిడెంట్ మహమ్మద్ మొయిజు ఆహ్వానంపై హిందూ మాల్దీవుల హర్తరఫ్ ఎకనామిక్ అండ్ మారిటైమ్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ను సమీక్షిస్తూ మాల్దీవ్స్ 60వ స్వాతంత్ర దినోత్సవంలో గౌరవ అతిథిగా పాల్గొని ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలపరచనున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోలేలా అందిస్తారు. సైదులు. చక్రి, ఈ రోజు నుంచి ప్రధాని మోడీ విదేశీ పర్యటన దాదాపు ఖరారు అయిపోయింది. ఇవాళ నుంచి ఈ నెల 26 వరకు కూడా ప్రధాని మోదీ పర్యటన విదేశీ పర్యటన సాగనుంది. ఇవాళ బ్రిటన్ లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఆ తర్వాత ఈ నెల 25, 26న మాల్దీవుల్లో మోదీ పర్యటించనున్నారు. ముఖ్యంగా మనకి ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం సంబంధించి అక్కడ ఒప్పందాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు బ్రిటన్ లో పర్యటించిన తర్వాత బ్రిటన్ ప్రధానమంత్రితోటి ద్వైపాక్షిక సంబంధాలపైన ఇటు ఇరువురు మన భారతదేశం చెందిన వారు ఆ అధికారులు, అదేవిధంగా బ్రిటన్ చెందిన వారు ద్వైపాక్షిక సంబంధాల భాగంగా కూడా ఇద్దరు సమక్షంలో ప్రధాని మోడీ, అదేవిధంగా బ్రిటన్ ప్రధాని సమక్షంలో కూడా సంతకాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది.